సరే, అంతరిక్ష చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం ముగిసిందనే చెప్పాలి. ఏకంగా 27 సంవత్సరాల అద్భుతమైన కెరియర్ తర్వాత నాసా లెజెండ్ సునీ విలియమ్స్ రిటైర్ అయ్యారు. ఆమె ప్రయాణం అంటే కేవలం స్పేస్కి వెళ్లి రావడం కాదు, అది పట్టుదలకి, అన్వేషణకి ఒక నిజమైన స్ఫూర్తిగాథ. స్పేస్ అంటే ఆమెకి ఎంత ఇష్టమో తన మాటల్లోనే వింటే మనకర్థమవుతుంది. నన్ను తెలిసిన ఎవరికైనా తెలుసు, అంతరిక్షం నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశమని. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు ఆవిడకి అంతరిక్షం మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి. ఆమె కెరీర్ ఎంత గొప్పదో చెప్పటానికి కొన్ని నంబర్స్ చూస్తే చాలు. మొదటిది 608. ఏంటి ఈ నంబర్ అనుకుంటున్నారా? ఇది ఆమె అంతరిక్షములో గడిపిన మొత్తం రోజుల సంఖ్య. అంటే ఆలోచించండి, దాదాపు 2 ఏళ్లపాటు భూమికి దూరంగా నక్షత్రాల మధ్య గడిపారన్నమాట. ఇక తర్వాతి నంబర్ 9. ఇది ఆమె చేసిన స్పేస్ వాక్కుల సంఖ్య. స్పేస్ వాక్ అంటే అంతరిక్ష కేంద్రం బయట సేఫ్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చి ఆ శూన్యంలో పనిచేయడమన్నమాట. ఇది ఒక మహిళా ఆస్ట్రోనాట్ క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డ్. ఇక చివరిగా ఒక అద్భుతమైన నంబర్ 1. ఏంటిది? కక్షలో ఉన్నప్పుడు అంటే స్పేస్లో ఉన్నప్పుడు ఆమె పరిగెత్తిన మరథాన్ల సంఖ్య. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ట్రెడ్మిల్పై ఒక పూర్తి మరథాన్ను కంప్లీట్ చేశారు. ఆమె సంకల్పానికి, పట్టుదలకి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. అయితే ఆవిడ అంతరిక్షంలోకి వెళ్లకముందే తన ప్రయాణం ఇక్కడ భూమిమీదే మొదలైంది. ఒక యుఎస్ నేవీ టెస్ట్ పైలట్గా ఎంతో కఠినమైన శిక్షణతో తన కెరీర్కి బలమైన పునాది వేసుకున్నారు. వ్యోమగామి కాకముందు ఆమె ప్రస్థానం చూస్తే నిజంగా అద్భుతమనిపిస్తుంది. 1987లో నేవల్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత 1998లో నాసాకి సెలెక్ట్ అయ్యే లోపు నేవల్ ఏవియేటర్గా, టెస్ట్ పైలట్గా ఏకంగా 40కి పైగా రకరకాల విమానాల్లో 4000 గంటలకు పైగా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ సంపాదించారు. ఈ అనుభవమే అంతరిక్షంలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆమెకు ఒక ఆయుధంలా ఉపయోగపడింది. ఇక నాసాలో చేరిన తర్వాత ఆమె కెరీర్ మొత్తం రికార్డులతో నిండిపోయింది. మానవ సామర్థ్యాలకు కొత్త హద్దులు గీశారు. ఆమె కెరియర్లో చేసిన 3 మిషన్లు 3 వేర్వేరు స్పేస్ టెక్నాలజీ యుగాలకు ప్రతీకలు. మొదట అమెరికా స్పేస్ షటల్, తర్వాత రష్యా సోయుజ్, ఇక చివరగా లేటెస్ట్ బోయింగ్ స్టార్లైనర్. ఇలా అన్నింటిలోనూ ప్రయాణించారు. కేవలం ప్యాసింజర్గా కాదు, ఫ్లైట్ ఇంజనీర్గా మొదలుపెట్టి ఏకంగా 2 సార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కమాండర్గా బాధ్యతలు చేపట్టారు. ఇది ఆమె నాయకత్వ పటిమకు నిదర్శనం. 2007లో ఆమె సాధించిన ఈ విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమిమీద వేలాది మంది బోస్టన్ మ్యారథాన్లో పరిగెడుతుంటే వాళ్లతో పాటే భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో సునీతా విలియమ్స్ కూడా పరిగెత్తారు. గ్రావిటీ లేని చోట తేలిపోకుండా తనను తాను ట్రెడ్మిల్కు కట్టుకుని 4 గంటల 24 నిమిషాల్లో ఒక ఫుల్ మ్యారథాన్ను పూర్తి చేశారు. ఊహించండి, ఎంతటి ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ కావాలో. ఆమె రికార్డుల జాబితా ఇక్కడితో ఆగిపోలేదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కమాండర్గా ఉన్న 2వ మహిళ ఆమె. అంతేకాదు, అత్యధిక స్పేస్ వాక్ సమయం ఉన్న మహిళగా ప్రపంచ రికార్డ్ సృష్టించారు. చివరికి కక్షలో ట్రయాథ్లాన్ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా చరిత్రకెక్కారు. ప్రతి అడుగులోనూ ఒక కొత్త రికార్డ్. కానీ ఆమె కెరీర్లోనే చివరి మిషన్ మాత్రం ఊహించని మలుపు తీసుకుంది. బోయింగ్ స్టార్ లైనర్తో ఆమె చేసిన ఆ ఫైనల్ మిషన్ ఆమె సహనానికి, నైపుణ్యానికి అసలైన అగ్నిపరీక్షగా నిలిచింది. అసలు ప్లాన్ ప్రకారమైతే అది కేవలం 1 వారం మిషన్ అంతే. కానే వాస్తవానికి అది 9 నెలలకు పైగా సాగింది. 1 వారం ఎక్కడా, 9 నెలలు ఎక్కడా? ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? దాని వెనుక కారణమేంటి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టార్ లైనర్ స్పేస్ స్టేషన్తో డాక్ అయిన తర్వాత అందులో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. దీంతో ఆస్ట్రోనాట్స్ సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ నాసా వాళ్ల రిటర్న్ ప్లాన్ను మార్చేసింది. మిషన్ ప్లానర్స్ స్టార్ లైనర్ క్యాప్స్యూల్ను సిబ్బంది లేకుండానే భూమికి తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. మరి విలియమ్స్, ఆమె సహచరుడు ఎలా వచ్చారంటే వాళ్లని స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్స్యూల్లో సురక్షితంగా భూమికి తీసుకువచ్చారు. సరే, ఆమె మిషన్స్ పూర్తయ్యాయి, రిటైర్ అయ్యారు. కానీ ఆమె ప్రభావం అంతరిక్ష పరిశోధనల భవిష్యత్తును రాబోయే ఎన్నో ఏళ్లపాటు తీర్చిదిద్దుతూనే ఉంటుంది. ఆ వారసత్వమేంటో ఇప్పుడు చూద్దాం. సునీతా విలియమ్స్ను తరచుగా మార్గదర్శి అని పిలుస్తుంటారు. మార్గదర్శి అంటే ఒక పనిని మొదటిసారిగా చేసే వ్యక్తి,
ఒక కొత్త దారిని చూపించే ఇన్నోవేటర్. ఆమె చేసిన పనులను అర్థం చేసుకోవడానికి ఈ పదం సరిగ్గా సరిపోతుంది. ఆమె వారసత్వాన్ని కొన్ని మాటల్లో చెప్పాలంటే, మొట్టమొదటిగా ఒక కొత్త కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ను నడిపి వాణిజ్య అంతరిక్ష ప్రయాణాల శకాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎక్కువ కాలం గడపడం ద్వారా లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్ సైన్స్ను ఎంతో విస్తరించారు. అంతేకాదు, భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడి మీదకు వెళ్లే ఆర్టెమిస్ మిషన్లకు పునాది వేయడంలో కూడా ఆమె పాత్ర చాలా ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఎంతోమంది యువతకు, ముఖ్యంగా మహిళలకు, భారతీయ మూలాలున్న వాళ్లకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇప్పుడు మానవజాతి చంద్రుడు, అంగారకుడి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మరి సునీతా విలియమ్స్ లాంటి వాళ్లు వేసిన ఈ బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నా తర్వాతి తరం మార్గదర్శకులు ఎవరు వస్తారు? ఈ ప్రశ్నలోనే ఆమె వారసత్వం ఎప్పటికీ సజీవంగా ఉంటుందనడానికి సమాధానం దొరుకుతుంది.